హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అండి. మీకోసం ఎమ్మి చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మనకు తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, మన టేస్ట్కి తగినంత మనం తినగలిగేంత టేస్టే, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. ధనియాలు నేను కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, ఇంకా 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలండి, మొత్తం పొడవుగా కోసేసుకొని అవి కూడా మొత్తం వేసేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది మనం మామూలుగా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, దీంట్లో మొత్తం ఒకటేసారి మిక్స్ చేసుకుంటాము. మనకి ఇంకా కలర్ కోసం కావాలంటే హోటల్స్లో కొంచెం రెడ్గా కనిపించిద్ది కదా, అలా కావాలంటే కాశ్మీరీ కారం యూజ్ చేయొచ్చు, లేదంటే మనకు ఫుడ్ కలర్ కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యూజ్ చేయలేదు అవి. ఈ చికెన్ ఫ్రై అనేది నేనైతే నా ఓన్గా చేసింది కాదు, నేను కూడా ఒకరు చేస్తుంటే చూసి నేర్చుకొని నేను చేసుకున్న తర్వాత అది టేస్ట్ చాలా బాగుంది. అందుకే నేను మళ్ళీ ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్, ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఇంకా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక అర్ధగంట సేపు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుంటే సరిపోతుంది. ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 యాలక, సాజీరా వేసేసుకొని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఒకటేసారి వేసేసుకొని కలుపుకోవాలండి నీట్గా. మొత్తం ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఫస్ట్ 5 to 10 మినిట్స్ దగ్గరగా ఉండి నీట్గా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి, హై ఫ్లేమ్ పెట్టుకొని. ఇది కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎంత ఓపికతో చేసుకుంటే అది అంత టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబా చేసేసుకోవాలంటే పైన బాగానే అవుతుంది, లోపల సరిగా కుక్ అవ్వదు కదా అది. సో దగ్గరే ఉండి నీట్గా దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్కి ఒకసారి తీస్తూ చూసుకుంటూ ఉండాలి. మనం దాంట్లో నీళ్ళు ఏమాత్రం వాడాల్సిన అవసరమే లేదండి అసలు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చాలా బాగా. అందుకో దాంట్లో వాటర్ ఇదంతా కూడా నేను ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు అసలు, ఓన్లీ చికెన్లో నుంచి వచ్చే వాటర్ ద్వారానే అది బాగా కుక్ అవుతుంది. ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం మరిగిపోయేంత వరకు ఆ వాటర్తోనే ఉడుకుతూ ఉంటుంది కదా. మనం మెల్లగా ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి దాన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు అంటిపోతుంది మొత్తం కూడా, అందుకని మనం కలుపుకుంటూ ఉండాలి అలాగే. ఉప్పు కారం ఏదైనా సరిపోలేదంటే మనం ఈ టైంలో చూసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా బాగా కుక్ అయ్యేసరికి మనకి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, ముక్క కూడా చాలా నీట్గా ఉడికిపోయింది మెత్తగా. మనకు కావాలంటే ఇలా ఉన్నప్పుడే మనం తీసేసుకోవచ్చు, లేదంటే ఇంకా మనకు డ్రైగా కావాలంటే కూడా 10 to 15 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే ఇంకా డ్రైగా అవుతుంది. నేను మరీ అంత డ్రైగా ఏం చేయలేదు, నేను కొద్దిగా గ్రేవీ టైప్లో ఉండగానే తీసేసాను. మనం హోటల్స్కి వెళ్ళి ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ చాలా రెడ్గా కనిపిస్తుంది, అదంతా వాళ్ళు ఫుడ్ కలర్ వేయడం వల్లనే అలా కనిపిస్తుంది. మనకి ఇంట్లో అంటే అంత మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ నేనేం యాడ్ చేయలేదు. ఇలా అయినా కూడా చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుండిందండి ఇది టేస్ట్ మాత్రం. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇది నా ఓన్గా చేసిందైతే కాదండి. నేను కూడా యూట్యూబ్లో మన చెఫ్ ఛానల్లో చూశాను. ఫ్రైడ్ చికెన్ బిర్యానీని చేశారు. కాకపోతే నేను ఓన్లీ ఆ చికెన్ ఫ్రై ఒకటే ట్రై చేసుకున్నాను, బిర్యానీ చేయకుండా. కానీ చాలా బాగుందండి. ఇంకా ఆమె చేసినట్టు చేస్తే ఇంకా బాగుంటుందేమో. నేను కొన్ని కొన్ని తీసేసుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయ్యిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకు ధన్యవాదాలు.